Question. మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్ర ఏ మెగా ప్రాజెక్ట్ కోసం ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి? Option A. నర్మదా నది శుభ్రపరిచే ప్రాజెక్ట్. Option B. గోదావరి నది అభివృద్ధి ప్రాజెక్ట్. Option C. తాప్తి బేసిన్ మెగా రీఛార్జ్ ప్రాజెక్ట్. Option D. కృష్ణనది నీటి పంపకం ప్రాజెక్ట్. The correct answer is తాప్తి బేసిన్ మెగా రీఛార్జ్ ప్రాజెక్ట్. Question. భారతదేశపు మొట్టమొదటి ఫాస్ట్ ట్రాక్ రీసెర్చ్ సప్లై సెంటర్ ఎక్కడ ప్రారంభించబడింది? Option A. ఐఐటి ఢిల్లీ. Option B. ఐఐఎస్సి బెంగళూరు. Option C. యుఓహెచ్ హైదరాబాద్ విశ్వవిద్యాలయం. Option D. ఎయిమ్స్ ఢిల్లీ. The correct answer is యుఓహెచ్ హైదరాబాద్ విశ్వవిద్యాలయం. Question. సిక్కింలోని ఏ రైల్వే లైన్ కోసం తుది స్థాన సర్వే మంజూరు చేయబడింది? Option A. రాంగ్పో గ్యాంగ్టక్ రైల్వే లైన్. Option B. సిలిగురి గ్యాంగ్టక్ రైల్వే లైన్. Option C. మెల్లి డెంటమ్ రైల్వే లైన్. Option D. పైవేవి కావు. The correct answer is మెల్లి డెంటమ్ రైల్వే లైన్. Question. జాతీయ అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం ఏ వనరులపై ప్రీ-ఎంప్షన్ హక్కును కలిగి ఉండాలని యోచిస్తోంది? Option A. బొగ్గు మరియు ఖనిజాలు. Option B. నీరు మరియు విద్యుత్. Option C. చమురు మరియు గ్యాస్. Option D. వ్యవసాయ భూమి. The correct answer is చమురు మరియు గ్యాస్. Question. ఇస్రో యొక్క గగన్యాన్ కోసం సిబ్బందితో కూడిన మిషన్ల కోసం ఏ యుఎస్ సంస్థ కన్ను వేసింది? Option A. స్పేస్ ఎక్స్. Option B. బ్లూ ఆరిజిన్. Option C. వాస్ట్. Option D. సియెర్రా స్పేస్. The correct answer is వాస్ట్. Question. హార్వర్డ్ ఏ నగరం యొక్క మెట్రో రైలు విజయగాథను హైలైట్ చేసింది? Option A. ఢిల్లీ. Option B. ముంబై. Option C. హైదరాబాద్. Option D. చెన్నై. The correct answer is హైదరాబాద్. Question. 2021 నివేదిక ప్రకారం భారతదేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు ఎంత? Option A. 2.2. Option B. 2.1. Option C. 2.0. Option D. 1.9. The correct answer is 2.0. Question. నాసా ఇస్రో రాడార్ శాటిలైట్ అభివృద్ధి కోసం నాసా ఏ అంతరిక్ష సంస్థతో భాగస్వామ్యం కలిగి ఉంది? Option A. ఇస్రో. Option B. జేఏఎక్స్ఏ. Option C. ఇస్రో. Option D. సిఎన్ఈఎస్. The correct answer is ఇస్రో.